భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మట్టి మాఫియా రోజురోజుకి రెచ్చిపోతోంది. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకి ఫిర్యాదు చేశారు. మండలంలోని గట్టుగూడెం గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. విషయం తెలుసుకున్న అక్రమార్కులు జేసీబీ వాహనాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారైపోయారు. జేసీబీని ఆయన అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిపై నిఘా పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినా అక్రమార్కులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100% దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.